హలో మూవీ లవర్స్. మార్గన్ విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఇది. ఎడిటర్గా ఎన్నో మూవీస్కి వర్క్ చేసి ఈ మూవీతో డైరెక్టర్గా మారిన లియో జాన్ పాల్ తన తొలి ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడో లేదో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. 2 hours 11 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. హైదరాబాద్లో జరుగుతున్న సీరియల్ కిల్లింగ్స్ గురించి తెలుసుకున్న ఏడీజీపీ ధృవ ఈ మర్డర్స్ వెనక ఎవరున్నారో కనుక్కోవడం కోసం చేసే ఇన్వెస్టిగేషనే ఈ మూవీ బేసిక్ స్టోరీ. తను చేసిన ఇన్వెస్టిగేషన్లో హంతకుడిగా తాను అనుమానించిన అరవింద్ అసలెవరు, ఆ అరవింద్ ద్వారా తను ఎలాంటి నిజాల్ని తెలుసుకున్నాడు, సీరియల్ కిల్లింగ్స్ చేస్తున్నదెవరు, అసలు ఎందుకు చేస్తున్నారు, ధృవ గతానికి ఈ కిల్లింగ్స్ కి ఏమైనా సంబంధం ఉందా? ఈ క్వశ్చన్స్ ఆన్సర్ తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఈ మూవీ కథ కొత్తగా ఉన్న డైరెక్టర్ లియో జాన్ పాల్ ట్రీట్మెంట్ మాత్రం రొటీన్ గా ఉంది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది, విఎఫ్ఎక్స్ బాగున్నాయి, విజయ్ ఆంటోనీ ప్రొవైడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంది. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మూవీ బేసిక్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ధృవగా విజయ్ ఆంటోనీ యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ తో పాటు తన లుక్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. అసలు తను ఆ లుక్ లో ఎందుకున్నాడో ఇంటర్వెల్ వరకు ఆడియన్స్ కి అర్థమవకుండా సస్పెన్స్ మెయింటైన్ చేసిన విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అరవింద్ గా యాక్ట్ చేసిన అజయ్ దిశాన్ క్యారెక్టర్ ని, ఆ క్యారెక్టర్ లోని డిఫరెంట్ వేరియేషన్స్ ని డిజైన్ చేసిన విధానం సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని క్రియేట్ చేసేలా ఉన్న ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ లో గ్రిప్పింగ్ గా ఉన్న స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్లు ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేయకపోవడం, సముద్రకన్ క్యారెక్టర్ అసలు ఎందుకుందో అనిపించేలా ఉండడం, ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ బోరింగ్ గా ఉండడం, మూవీ ఎండింగ్ కూడా ఆర్డినరీగా ఉండడం, అసలు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా మూవీ మొత్తం సీరియస్ గా రన్ అవడం, కిల్లింగ్స్ వెనుకున్న మోటివ్ కూడా అంత స్ట్రాంగ్ గా లేకపోవడం ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్ గా చెప్పాలంటే రొటీన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా అనిపించిన ఈ మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. ఈ జాన్రా మూవీస్ నచ్చే వాళ్ళు థియేటర్స్ లో ట్రై చేయొచ్చు. ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూడడం ఇంకా బెటర్ అని నా సజెషన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.